వివరాలకు వెళ్తే హైదరాబాద్లోని ఎంసీఆర్ హెచ్ఆర్డీలో ఫార్మసీ ఈ ఔషధి వర్క్ షాప్లను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రారంభించారు. ఆరోగ్య శాఖ సిబ్బంది, డాక్టర్లు, అధికారులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు మంత్రి. ప్రజల నిత్య జీవితంతో ముడిపడి ఉండే డిపార్ట్మెంట్ మనదని మంత్రి అన్నారు. మెడిసిన్ సంబంధించి మీ అందరి సలహాలు, సూచనలు తీసుకున్నామని తెలిపారు. హెచ్ఆర్ ఎక్విప్మెంట్ అన్ని అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ప్రతి జిల్లాలోనూ సెంట్రల్ మెడిసిన్ స్పోర్ట్స్ ఏర్పాటు చేశామని, మెడిసిన్ డిస్ట్రిబ్యూటర్కు వాహనాలు సమకూర్చామని వెల్లడించారు. మందులు లేవని వార్తలు వస్తున్నాయని, దీనికి కారణమేంటో హాస్పిటల్ సూపరింటెండెంట్లు, ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. వివరాలకు వెళ్తే ఎలాగైనా తనను ఇబ్బంది పెట్టాలనేదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఫార్ములా ఈ రేస్ కేసులో ఏసీబీ కార్యాలయానికి విచారణకు వెళ్లి వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈ డ్రామా అంతా జరుగుతుందని ఆరోపించారు. తాను లాయర్లు తెచ్చుకుంటే వాళ్ళకెందుకంత భయమని ప్రశ్నించారు. ఒక తమ వెంట లాయర్లు లేకపోతే తాను ఇవ్వని స్టేట్మెంట్ను ఇచ్చినట్టుగా లీకులు ఇస్తారని సంచలన ఆరోపణలు చేశారు. పోలీసులపై తనకు నమ్మకం లేదని, అందుకే తన వెంట విచారణకు లాయర్లను అనుమతించాలని ఏసీబీ అధికారులను కోరానని కేటీఆర్ అన్నారు. నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరి ఒక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసే అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్? బ్రదర్, వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత నిజాన్ని నన్ను పిలవాల్సిన అవసరమే లేదు. హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది, సాధించేది ఏమి లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడి చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తా ఉన్నాను. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా సరిపోతుంది. నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడతాయి. ఇక్కడ మా పట్నం నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు. అట్లా కాకుండా నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి కాబట్టి లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్, ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన చెప్తున్నా బ్రదర్, నేను ఆంక్షలు వాళ్ళ నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసిందే పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ చేసుకుంటే నాకు తెలిసి ఏం చేయబోతుంది, రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి, కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలనేది వీళ్ళ చిల్లర ప్రయత్నం. నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, ఇవన్నీ డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. దేశ పాలనలో తాము భారత రైల్వే శాఖలో అనేక సంస్కరణలు తీసుకొచ్చామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. చెర్లపల్లి రైల్వే టెర్మినల్ తెలిపారు. ఇది క్విడ్ ప్రోకో ఎలా అవుతుందని ప్రశ్నించారు. పార్లమెంటు ఆమోదించిన బాండ్లను అవినీతి అని ఎలా చెబుతారని అడిగారు. అయితే దేశవ్యాప్తంగా అన్ని పార్టీలకు వచ్చిన బాండ్లపై చర్చకు సిద్ధమని అన్నారు. 413 కోట్లతో ఎయిర్పోర్ట్ను తలపించేలా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను నిర్మించామని అన్నారు. ముఖ్యంగా తెలంగాణలో 100% లైన్లను ఎలక్ట్రిఫికేషన్ చేశామని తెలిపారు. హైదరాబాద్ నుంచి దేశంలోని అన్ని ముఖ్య పట్టణాలకు కనెక్టివిటీని పెంపేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతగానో సహకరిస్తుందని తెలిపారు. పెద్దపల్లి మినహా రాష్ట్రంలోని 32 జిల్లాలకు జాతీయ రహదారులను అనుసంధానం చేశామని గుర్తు చేశారు. మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారు తెలంగాణకు రైల్వేకి సంబంధించి ఏది అడిగినప్పటికీ కూడా ఏమాత్రం వెనుకడుగు వేయకుండా అన్ని ఒకటి తర్వాత ఒకటి చేస్తూ వచ్చారు. ఇప్పటికే మనకు మరి ఈ యొక్క రైల్వే శాఖ మంత్రి చెప్పడం జరిగింది, సోమన్న గారు తెలంగాణకు ఏమేం చేస్తా ఉన్నాము.
ఇలాంటి అద్భుతమైనటువంటి రైల్వే స్టేషన్ ఈరోజు సిటీ అవుట్స్కర్ట్స్ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క టెర్మినల్ రావడంతో హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాలకు వెళ్ళడానికి ఎంతో ఉపయోగంగా ఉంటుంది కాబట్టి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో కీలక పాత్ర పోషిస్తుంది. అంతేకాకుండా ఈరోజు మరి 413 కోట్లతో నిర్మించినటువంటి ఈ యొక్క టెర్మినల్ రానున్న రోజుల్లో గూడ్స్ సంబంధించినటువంటి వస్తు రవాణాకు కూడా చాలా ఉపయోగపడతా ఉంది. దాని ద్వారా మన తెలంగాణకు ఎంతో లాభం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎంఎంటీఎస్ కూడా ఇటు నుంచి గట్కేస్కి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈరోజు మనం చూస్తూ ఉన్నాము, ఈరోజు ఇక్కడ ఏ రకమైనటువంటి వసతులు ఉన్నాయో ఇది అయిపోయినాక మీరు స్వయంగా ప్రారంభోత్సవం అయిన తర్వాత మోడీ గారు ప్రారంభించిన తర్వాత అందరూ కూడా రైల్వే స్టేషన్ ఒకసారి చూడండి. ఇదొక ట్రయల్ మాత్రమే, అసలు పండుగ ముందుంది. ఈ రాష్ట్రంలో ఈ దేశంలో మరి సుమారు మరి చాలా పెద్ద ఎత్తున 1300 పైగా రైల్వే స్టేషన్స్ కొత్త మోడల్గా డెవలప్ చేస్తూ ఉన్నాం. మరి 430 కోట్ల రూపాయలతోని ఇవాళ అత్యాధునికమైనటువంటి ఇలా టెర్మినల్ మనం ఏర్పడించుకుని నిజంగా చాలా సంతోషం. ఎస్టేటర్స్ కానీ ఇలా అన్ని రకాల సదుపాయాలతో ప్లాట్ఫామ్స్ కానీ అన్ని సౌకర్యాలు కల్పించడం నిజంగా చాలా సంతోషం. కాబట్టి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం కలిస్తేనే అభివృద్ధి సాధ్యం అనేది వాస్తవం. ఇప్పటి వరకైతే రాష్ట్ర ప్రభుత్వం సరే ఇంతతో సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలన్నీ పక్కబెట్టి సహకరిస్తుంటే ఇటువంటి అద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది. నరేంద్ర మోడీ ప్రభుత్వము తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి సహకరించడానికి పక్కా సిద్ధంగా ఉంది. ఇవాళ నేషనల్ హైవే కోసం గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాజ్పేయి గారి నేతృత్వంలో ఇలా చతుర్భుజి పేరుతోని నేషనల్ హైవేస్ నిర్మాణం చేపట్టాం. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నరేంద్ర మోడీ నేతృత్వంలో రైల్వేస్ కానీ ఏవియేషన్ కానీ ఇలా రోడ్స్ విషయంలో పక్కా సహకరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి దాదాపు 1,00,000 కోట్ల రూపాయలకు పైగా నేషనల్ హైవేస్ కోసం ఇలా కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం సహకరిస్తున్నది. రాబోయే రోజుల్లో కూడా రాజకీయాలకు అతీతంగా అందరం కలిసి సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. మా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అనేక సందర్భాల్లో కేంద్ర మంత్రివర్యులను ప్రధానమంత్రి గారు కలవడం జరిగింది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని ఖండిస్తూ కేంద్ర మంత్రి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మండిపడ్డారు. ఇది పిరికిపందల చర్య. ఇలాంటి దుర్మార్గమైన రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన కాంగ్రెస్ పార్టీ తమ రీతిని మార్చుకోకపోతే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పోలీసుల సమక్షంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు రాష్ట్ర బీజేపీ ఆఫీస్ గేటు వద్ద దాడికి పాల్పడడం దుర్మార్గమని కేంద్ర మంత్రి అన్నారు. బీజేపీ కార్యాలయం ముందు వరకు చేరుకొని రాళ్లు కర్రలతో కాంగ్రెస్ గుండాలు పోలీసులతో కలిసి వచ్చి ఆఫీస్ పైన బీజేపీ కార్యకర్తలపైన దాడి చేస్తుంటే పోలీసులు ప్రేక్షా పాత్ర పోషించారని మండిపడ్డారు. ప్రజాస్వామ్యంలో హింసా రాజకీయాలకు భౌతిక దాడులకు తావులేదన్నారు. ఇలాంటి రాజకీయాలకు తాము పూర్తి వ్యతిరేకమని చెప్పారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయం పైన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్యకర్తలు గుండాలతో కలిసి చేసినటువంటి దాడిని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. పోలీసులను వెంట తీసుకొనిచ్చి బీజేపీ ఆఫీసు మెయిన్ గేట్ వరకు వచ్చి అక్కడ ఉండేటువంటి కార్యకర్తలను కర్రలతో రాళ్లతో దాడులు చేయడం, బీజేపీ ఆఫీస్ పైన రాళ్ళు వేయడము, ఇది పోలీసులు ప్రేక్షపాత్ర పోషించారు. నేను ఈ సందర్భంగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ను అడుగుతా ఉన్నాను, మీ పోలీసులు ఈ రకంగా వివరించడం ఎంతవరకు సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను తలలు పగలగొట్టడము, రక్తం వచ్చే విధంగా రాళ్లతో కర్రలతో కొట్టడము, ఇది ఎక్కడ సమంజసమని అడుగుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ తలుచుకుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రోడ్ల మీద తిరగలేరనే విషయాన్ని ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకు ఇంకా వాళ్ళకు బుద్ధి రాలేదు. దేశంలో ఉన్నది 3 రాష్ట్రాల్లోనే. ఆ 3 రాష్ట్రాల్లో కూడా ఎలక్షన్స్ అయితే 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఓడిపోయే పరిస్థితి ఉన్నది. రోజు రోజుకు కనుమరుగవుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నిరాశ నిస్పృహలతో ఈ రకంగా భౌతిక దాడులు చేయడం ఏతున్నదో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు క్షమించారని సందర్భంగా మనవి చేస్తున్నాను. భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీదనో కార్యాలయం మీద దాడులు చేసినంత మాత్రాన మేము కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతి కుంభకోణాలను, కాంగ్రెస్ పార్టీ యొక్క ఇచ్చినటువంటి హామీలను ఎట్టి పరిస్థితుల్లో మేము ఆగే ప్రసక్తి లేదు. మీరు ఇచ్చినటువంటి గ్యారంటీల వైఫల్యం పైన ఖచ్చితంగా ప్రజల మధ్యకి వెళ్తాము.
మీరు ఎంత దాడులు చేసుకున్నా కూడా వెనుకడుగు వేసే పరిస్థితి లేదు. మేము జాతీయ పార్టీగా మేము కొన్ని నియమాలు పెట్టుకున్నాము. ఖచ్చితంగా కార్యాలయాల మీద ఈ రకంగా భౌతిక దాడులు చేయకూడదని నిర్ణయించుకున్నాము. మీరు ఈ రకంగానే చేస్తే తప్పనిసరి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ కూడా నిర్ణయం తీసుకున్నట్లయితే రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి ఎదురవుతుంది. ఇది ముఖ్యమంత్రి గారు బహిరంగంగా ఈరోజు దీనిపైన సంజాయిషి ఇవ్వాల్సిందిగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ప్రజాభవన్లో మంత్రులు సీతక్క, కొండా సురేఖలతో కలిసి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలో మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం కార్యక్రమంలో భాగంగా ప్రజాప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకుందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు. స్వయం సహాయక సంఘాల ద్వారా సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి 1000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇప్పటికే ఇంధన శాఖ, గ్రామీణ అభివృద్ధి శాఖల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో జిల్లాల వారీగా ప్రగతిపై సూచించారు. మహిళలు ఆర్థిక సాధికారత సాధిస్తేనే వారి ఎదుగుదలకు అవకాశాలు ఏర్పడతాయని డిప్యూటీ సీఎం తెలిపారు. అందుకుగాను అంది వస్తున్న కొత్త విద్యుత్ పాలసీ, ఇంధన, గ్రామీణ అభివృద్ధి శాఖల మధ్య గత సంవత్సరం నవంబర్ 19న కుదిరిన ఒప్పందాన్ని జిల్లా కలెక్టర్లు ఉపయోగించుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. జూబ్లీహిల్స్ నందగిరి హిల్స్ను ఆనుకుని ఉన్న గురుబ్రహ్మనగర్ బస్తీని హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కలిసి పర్యటించారు. బస్తీకి కాలనీకి మధ్యలో ఉన్న పార్కు స్థలం గత కొద్ది రోజులుగా వివాదాస్పదంగా ఉండటంతో హైడ్రా కమిషనర్ ఇక్కడ పర్యటించారు. ఈ సందర్భంగా బస్తీ వాసులను స్థానికంగా ఉన్న పరిస్థితులను తెలుసుకున్నారు. బస్తీకి సంబంధించిన 1 ఎకరం 25 గుంటల స్థలం ఉందని బస్తీవాసులు కమిషనర్ దృష్టికి తీసుకొచ్చారు. కొంతమంది వ్యక్తులు బస్తీ మొత్తం క్లెయిమ్ చేసుకున్నందుకు ప్రయత్నిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాన్ని కాపాడాలని కమిషనర్ కోరారు. త్వరలోనే ఇక్కడ సర్వే చేసి స్థానికులకు న్యాయం చేస్తామని ఈ సందర్భంగా కమిషనర్ హామీ ఇచ్చారు. ఇక్కడ మెజర్మెంట్ చేసినా ఓపెన్గానే ఉంది. రెండోది ఏంది, సిఎస్ఆర్ కింద వాళ్ళు మేము కడతామని చెప్పారు, అది రీసెంట్లీ ఇచ్చారు. ఇన్ఛార్జ్ డీసీ ఎవరైతే ఉండనో అతను మా నాలెడ్జ్ లేదు, ఎవరు నాలెడ్జ్ లేదు, లోకల్ ఎమ్మెల్యేని కూడా కాన్ఫిడెన్స్లో తీసుకోవాలి, ఆయన అభిప్రాయాలు కూడా తీసుకోవాలి. తీసుకోకుండా సిఎస్ఆర్ కింద ఇచ్చారు. సిఎస్ఆర్ కింద ఎవరు ఇస్తారు? ఏదైనా మల్టీనేషనల్ కంపెనీ, ఏదైనా కంపెనీ ఉంటే వాళ్ళు ఏదైతే ట్యాక్స్ రూపంలో కట్టేటువంటో దాని ద్వారా సిఎస్ఆర్ ఫండ్ని యూజ్ చేస్తారు, అది పద్ధతి. కానీ వీళ్ళే ఒక సొసైటీ ఫామ్ చేసుకొని సిఎస్ఆర్ ఫండ్ అంటారు. వాళ్ళ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏందో మాకు తెలియాలి కదా. ఇంకోటి ఏంది, పార్కు నామ్స్ ఉన్నాయి కొన్ని, ఆ నామ్స్ ప్రకారంగానే పార్క్ కట్టాలి. అలా కాకుండా ఇలా 10 ఫీట్లు 12 ఫీట్లు గోడ కట్టేది అధికారం ఎవరికి లేదు, జిహెచ్ఎంసీకి లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. కాబట్టి అప్పుడు మేము ఆపడం జరిగింది. ఎందుకంటే అలా ప్రైవసీ దెబ్బతింటుందని చెప్పాము. ఎంతైతే వీళ్ళకి ల్యాండ్ కేటాయించారో అంతవరకే వీళ్ళు ఉన్నారు. 1 ఇంచు ఎక్స్ట్రా ఉన్నా కూడా నేనే చెప్పాను, ఆ కింద ఉన్నటువంటి దాంట్లో 8 గుడిసెలు 10 గుడిసెలు ఎక్స్ట్రా ఉంటే తీసేయమని నేనే పర్సనల్గా చెప్పాను. వాళ్ళకి రేపు డిపార్ట్మెంట్ వచ్చి కూలగొడితే నేను బాధ్యత కాదని చెప్పాను. దాన్ని కొంచెం పొలిటికలైజ్ కూడా చేసి పేపర్లలో రాసి ఎమ్మెల్యే గారు వచ్చి తీయమని చెప్పారు అని చెప్పారు. నేను ఇప్పుడు కూడా చెప్తున్నా, కేటగిరికల్గా తీయాలనే చెప్తున్నా. అక్కడ వాళ్ళు ఉండమని ఉండు. ఇప్పుడు మళ్ళీ కూడా చెప్తున్నా, అక్కడ కింద ఎవరైతే రోడ్ ఉంది, రోడ్ ఎన్క్రోచ్మెంట్ అనేది గవర్నమెంట్ ఒక పాలసీ కింద తీసుకుంది. కాబట్టి ఆ పాలసీని హైడ్రా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. వారికి వ్యక్తిగతంగా ఏమి ఇంట్రెస్ట్ లేదు, మాకు వ్యక్తిగతంగా ఇంట్రెస్ట్ లేదు. అల్టిమేట్లీ ఎండ్ ఆఫ్ ది డే మేము పేద ప్రజల గురించి కొట్లాడతాం కాబట్టి మేము ఫోర్ ఫ్రంట్లో ఉంటాము. దానివల్ల మాకు చెడ్డ పేరు వస్తుంటుంది. ఎనివే దాన్ని మేము బేర్ చేయగలుగుతాము. ఇంకోటి ఏంది, ఇక్కడ బశ్వరాజ్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన ఇంటి వెనుకకు సుమారు 1000 గజాల ల్యాండ్, ఆయనకు అలాట్మెంట్ ఎంత ఉంది, ఎంత ఆయన తీసుకుంటుండు. వీళ్ళకి ఫాల్స్ డిక్లరేషన్ ఇచ్చి నా ఏరియా ఇంత ఉంది అని చెప్తున్నాడు. చెప్పి గతంలోనే నా దగ్గరకు వచ్చి స్కెచ్ ప్లాన్ మీద సంతకాలు పెట్టి ఉన్నాయి నా దగ్గర. ఐ హ్యావ్ ద ప్రూఫ్. దీంట్లో బశ్వరాజ్ ఒక సంతకం పెట్టాడు, వినాయకరావు సంతకం పెట్టాడు. ఆ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర ఇప్పుడు కూడా. ఏది రౌండ్ కూర్చొని సార్ ఇట్లా కాదు ఇట్లా చేస్తామని చెప్తే, సరే మీరు దీని మీద డాక్యుమెంట్ మీద సంతకం పెట్టమని చెప్పాను. ఆ సంతకం నా దగ్గర ఉంది, 2 సంతకాలు పెట్టింది. సరే ఎందుకో ఇష్యూ జరుగుతుంది కదా ఎందుకని చెప్పి నేను అది కూడా ఇస్తాను, అఫీషియల్గా ఇస్తాను. సో వీళ్ళు ఏం చేశారంటే ఎన్క్రోచ్ అయ్యారు. ఇప్పుడు సార్కి చూపించాను తీసుకెళ్ళి, ఆ కొండ దాకా ఎన్క్రోచ్ అయ్యారు. తర్వాత మీరు రోడ్ నెంబర్ 45, 51 కింద వచ్చే ల్యాండ్ చూస్తే ఆ వెనుక సైడ్ నుండి ప్రతి ప్లాట్ వాళ్ళు 300 గజాల గవర్నమెంట్ ల్యాండ్, పార్క్ ల్యాండ్ని కబ్జా చేసుకున్నారు. ఈరోజు ఇక్కడ గురుబ్రహ్మనగర్ ఈ బస్తీకి నేను ఇక్కడ స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు దానం నాగేందర్ గారు, ఇంకా ఇక్కడ ఉన్నటువంటి బస్తీ వాసులు, దీంతోపాటు మా హైడ్రా బృందం అండ్ ఈ స్థానికంగా ఉన్నటువంటి ఈ మన నందగిరి లేఅవుట్ సంబంధించిన వాళ్ళు అందరం కూడా ఇక్కడ వారికి సంబంధించినటువంటి పార్కు అండ్ ఇతర ఓపెన్ స్పేసెస్ సంబంధించిన కొన్ని ఇష్యూస్ గురించి దానికి ఇక్కడ పరిశీలనకి రావడం జరిగింది.
సో క్షేత్రస్థాయిలో పరిశీలించడం జరిగింది. ఈ బస్తీకి ఎప్పుడో చాలా ఏళ్ల క్రితమే దీనికి ఒక అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉన్నది. దాదాపు ఎకరా 25 గుంటలు దీనికి అప్రూవ్డ్ పర్మిషన్ కూడా ఉంది. 2011 ఆ టైంలో దీనికి పర్మిషన్ ఇచ్చినట్టుగా కూడా డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి. సో అట్లనే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నందగిరి లేఅవుట్ సంబంధించిన వారు పార్క్ని సెక్యూర్ చేసుకోవాలని వాళ్ళ కంటెన్షన్ ఉన్నది. సో ఈ ఉభయుల మధ్యలో డిఫరెంట్ కంటెన్షన్స్ ఉన్న దృష్ట్యా మేము ఇక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలించినప్పుడు ఫస్ట్ ఇక్కడ ముందు ఈ బస్తీకి ఎకరా 25 గుంటలు ఫస్ట్ అది సెక్యూర్ చేస్తాం. అది మనం మెజర్మెంట్స్ తీసుకొని మా డీజీపీఎస్ సర్వే చేయించి ముందు ఆ బస్తీకి రావాల్సినటువంటిది ఇస్తే కనుక డెఫినెట్గా వారికి రేపు ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వారు ఇక్కడ ఈ బస్తీకి సంబంధించినటువంటి పక్కా హౌజెస్ దాని గురించి కూడా డెవలప్ చేసిన దానికి కూడా వారు చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది. సో హైడ్రా తప్పకుండా దానికి సహకరిస్తుంది. అండ్ ఈ పార్కు ఏదైతే కనుక వాళ్ళు సెక్యూర్ చేయాలనుకుంటున్నారో అది హైడ్రా ఆ పని చేస్తుంది. ఆ పని చేసి గవర్నమెంట్ తరపు నుంచి చేస్తాం. అది అంటే మేము చేస్తాము. చేసే క్రమంలో కూడా బస్తీ వాసులకి వాళ్ళకి అసౌకర్యం కాకుండా అంటే వాళ్ళు నడిచిపోవడానికి రావడానికి అసౌకర్యం కాకుండా ఉండేటట్టు ఆ జాగ్రత్తలు కూడా తీసుకొని చేస్తాము. అండ్ త్వరలో ఎమ్మెల్యే గారి సహకారంతో అట్లానే ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్ళి ప్రభుత్వ సహకారంతో ఇక్కడ మనము వాళ్ళకి బస్తీవాసులందరికీ కూడా ఇక్కడ హౌసింగ్ వచ్చేటట్టు చేస్తాము. జాతీయ రహదారుల భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఎస్ఆర్ నగర్లోని ఉమేష్ చంద్ర ఐపీఎస్ విగ్రహం వద్ద నిత్యం రోడ్డు ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను పరిశీలించారు మంత్రి పొన్నం ప్రభాకర్. రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న కారణాలపై పోలీస్, ట్రాఫిక్, రవాణా శాఖ అధికారులతో మంత్రి పొన్నం చర్చించారు. రోడ్డు ప్రమాదాలు నివారించడానికి పలు సూచనలు చేశారు మంత్రి. ప్రమాద ప్రదేశంగా ఉన్న ఎస్ఆర్ నగర్ చౌరస్తా వద్ద డిజిటల్ రోడ్ ఏర్పాటు చేయడంతో పాటు జిబ్రా క్రాసింగ్ క్లియర్గా కనిపించేలా మార్క్ వేయాలని పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో రోడ్డు ప్రమాదాలను జీరోకి తగ్గించడానికి బ్లాక్ స్పాట్లను గుర్తించి ప్రమాదరహిత చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారుల మాసోత్సవాలను అన్ని డిపార్ట్మెంట్లు నిర్వహించాలన్నారు. జనవరి 1 నుంచి జనవరి 31 వరకు రోడ్డు భద్రతా మాసోత్సవాలు అయితే ఉన్నాయి. నిన్న ఢిల్లీలో కేంద్ర మంత్రి గడ్కరీ గారి నాయకత్వంలో అన్ని రాష్ట్రాల రవాణా శాఖ మంత్రుల సమావేశం జరిగింది. అందులో కూడా ముఖ్య ఉద్దేశం రోడ్డు భద్రతను ఏ విధంగా ప్రజలకు అందించాలి, రవాణా సందర్భంగా ప్రాణాపాయం కలగకుండా వాహనదారులకు ఏ విధమైనటువంటి చైతన్యము, ప్రజలకు ఏ విధంగా అవగాహన కల్పించాలి, ఏ విధమైన సౌకర్యాలు కలగజేయాలనే అంశం మీద హైదరాబాద్లో కూడా స్పెషల్ డ్రైవ్ నడుస్తూ ఉంది. రాష్ట్ర మంత్రులు కూడా ఈ రోడ్డు భద్రతా మాసోత్సవాలు అన్ని శాఖల అధికారులు నిర్వహిస్తూ ఉన్నారు. మరొకసారి తెలంగాణ వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులకు రోడ్డు భద్రతా మాసోత్సవాలను ప్రతి ఒక్కరు విధిగా హాజరై వీటి పట్ల అవగాహన కలిగే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా ఈ ఉమేష్ చంద్ర చౌక్ ఎస్ఆర్ నగర్లో ఇక్కడ చిన్న చిన్న సమస్యలు, గతంలో యాక్సిడెంట్స్ వల్ల కొంతమంది చనిపోయినటువంటి ఒక బ్లాక్ స్పాట్ ఏరియాను గుర్తించి ఇటువంటి హైదరాబాద్లో ఉన్నాయి. వాటన్నిటి దగ్గర ప్రికాషన్స్ తీసుకొని ప్రాణ నష్టం జరగకుండా చూడడంతో పాటుగా ట్రాఫిక్ నిబంధనలను ఖచ్చితంగా పాటిస్తూ ప్రభుత్వం తరఫున, జిహెచ్ఎంసీ తరఫున, జిల్లా కలెక్టర్ గారి తరఫున, పోలీస్ శాఖ తరఫున, ఆర్టీసీ శాఖ తరఫున ఏవైతే రవాణా శాఖ తరఫున ఏవైనా ఏర్పాట్లు చేయాలి, అక్కడ కొంత మౌలిక మార్పులు కలిగజేయాలనుకునేది కూడా చేయడానికి హైదరాబాద్ కొంత పారదర్శకంగా హైదరాబాద్ రాజధాని అనేక మంది ప్రజలు వస్తూ పోతూ ఉంటారు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలనేటువంటి ప్రయత్నం జరుగుతోంది. ప్రభుత్వం కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో హైదరాబాద్ ట్రాఫిక్ నియంత్రించడానికి కావచ్చు, ప్రజలకు సౌకర్యాలు కలుగజేయడానికి కావచ్చు అనేక నూతన నిర్మాణ ప్రతిపాదనలు చేసి ముందుకు పోతా ఉన్నాం. ఇది ప్రభుత్వం కార్యక్రమంగానే భావించకుండా ప్రజలందరూ కూడా సహకరించి హైదరాబాద్లో రవాణా పరంగా లేదా రక్షణ పరంగా ప్రయాణికులకు ఎక్కడ ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ప్రజలందరి భాగస్వామ్యాన్ని కూడా ఈ సందర్భంగా కోరుతూ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకు పవిత్రమైన రోజు అని ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. తిరుపతిలో భక్తులు చనిపోవడం దురదృష్టకరమని ఆయన తెలిపారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి పరిశీలించాలని, ఇలాంటివి ఇంకోసారి జరగకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. వైకుంఠ ఏకాదశి అంటే హిందువులకి ఒక చాలా పవిత్రమైన రోజు. ఆ వైకుంఠ ఏకాదశి రోజు చాలా వరకు హిందూ భక్తులు తిరుపతి వెళ్ళాలి. ఆ వైకుంఠ ఏకాదశి రోజు ఆ దేవుడిది వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవాలని చాలా మంది అనుకుంటారు.
ప్రతి సంవత్సరము చాలా వైభవంగా కార్యక్రమం జరుగుతుంది. దర్శనం కూడా లాక్స్ ఆఫ్ భక్తులు దర్శనం చేసుకుంటారు. కానీ దురదృష్టం ఏంటంటే నిన్న ఒక తోకిస్లాటలో 6 మంది చనిపోయినారు. దాంట్లో 5 మెంబర్స్ మహిళలు ఉన్నారు. ఇంకా 48 మెంబర్స్ దాంట్లో ఇంజిట్ కూడా అయినారు ఆ తోకిస్లాటలో. అంటే ఇది ఎవరు తప్పు ఏంది, దానికి ఒక డీప్గా ఎంక్వైరీ జరపాలని నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారికి కోరుతున్నాను. అదేవిధంగా ఇవాళ వీడియోలో మనం చూస్తున్నాము, మీడియా పరంగానే మనకు తెలుస్తుంది అసలు ఎవరు తప్పు ఉందని. ఒకవేళ పోలీసులు సడన్గా ఆ గేటు తెరవకపోతే ఆ యాక్సిడెంట్ జరిగేది కాదని అక్కడ ఉన్న సాక్ష్యాలు చెప్తున్నారు. అసలు ఇది వాస్తవమేనా, అసలు ఎవరు తప్పు ఉంది అని కొద్దిగా డీప్గా ఎంక్వైరీ చేయాలని నేను మా నాయుడు ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా 6 చనిపోయినారు. వాళ్ళకి ఫైనాన్షియల్గా టీటీడీ చైర్మన్ గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఒక 10 lakhs రూపీస్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా చాలామంది ఇంజ్యూర్డ్ అయినారు కదా, వాళ్ళు కూడా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. అదేవిధంగా ముందు ఇట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు, దానిపైన కూడా ఒక మంచిగా ప్లానింగ్ చేయాలి. లక్షల మంది తిరుపతి దేవస్థానంకి వస్తారు. ఇవాళ ఈ ఒక్క యాక్సిడెంట్ వల్ల ముందు అట్లాంటి యాక్సిడెంట్ జరగకూడదు, దానికి ఇప్పటి నుంచే కొద్దిగా ప్లాన్ చేస్తే బాగుంటుందని నేను వ్యక్తిగతంగా మా ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఉస్మానియా యూనివర్సిటీలోని మానేరు హాస్టల్ విద్యార్థులు తమకు నాణ్యత లేని ఆహారం అందిస్తున్నారని వంట గిన్నెలతో రోడ్డెక్కారు. విద్యార్థులకు నాణ్యమైన ఆహారం అందించాలని ఓయూ ఆర్ట్స్ కళాశాల ప్రధాన రహదారిపై చీఫ్ వార్డెన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మెనూ ప్రకారం తమకు ఆహారం అందించాలని అన్నారు. హాస్టల్లో టాయిలెట్స్ అధ్వానంగా మారాయని, త్రాగడానికి మంచినీరు కూడా సరిగ్గా లేదని ఆరోపించారు. విద్యార్థుల మెస్ ఛార్జీలు అడ్డగోలుగా పెంచుతున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యత లేని భోజనం పెడుతూ ఓయూ అధికారులు తమ ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ దాదాపుగా 100 సంవత్సరాలు అయిపోయినటువంటి యూనివర్సిటీ అయినప్పటికీ కూడా ఈ యొక్క యూనివర్సిటీలో వీసీలు, రిజిస్ట్రార్లు, ఓఎస్డీలు కొత్త నియామకమై దాదాపుగా ఈ రోజు వరకు నెల గడిచిపోతుంది. అయినప్పటికీ కూడా ఎలాంటి మెకానిజం డెవలప్ కాలేదు. ఈ రోజు హాస్టల్లో ఈరోజు మనం చూస్తున్నాం 2 రోజుల ముందు వండిన చికెన్ బొక్కలు ఆ 2 రోజుల తర్వాత యొక్క టిఫిన్ లో కర్రీల్లో వస్తున్నాయి. అదేవిధంగా నీళ్ల చారు, అదేవిధంగా అన్నం రోజుకు మారుతా ఉన్నది. ఇలాంటి పరిస్థితులు కేవలం హాస్టల్లో కనబడమే కాకుండా ఈరోజు స్ట్రీట్ లైట్లు లేని పరిస్థితి, ఈరోజు యూనివర్సిటీలో స్టాఫ్ లేని పరిస్థితి, ఇంత అధ్వాన్నమైన పరిస్థితిలో ఈరోజు విద్యార్థులు ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మెరిట్ విద్యార్థి. రాష్ట్రంలోనే దాదాపుగా ఆ యొక్క సబ్జెక్ట్ లో ఫస్ట్ నుంచి దాదాపుగా 50 లోపు ర్యాంక్ వచ్చిన విద్యార్థి ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీకి వస్తున్నాడు. కానీ అలాంటి విద్యార్థికి ఇది ఒక ప్రభుత్వం అందించే సదుపాయాలను చూస్తూ ఉంటే ఇది ఒక ప్రభుత్వ విద్యను అదేవిధంగా కార్పొరేట్ సంస్థలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వ విద్యను నీరుగార్చే విధంగా ఈరోజు విశ్వవిద్యాలయాలు తయారైనాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా వెంటనే ఈ యొక్క తీరును మార్చుకొని ఇప్పటికైనా ప్రభుత్వ విద్యను పట్టించుకొని ప్రభుత్వ విద్యను పటిష్టం చేసే విధంగా ఈ యొక్క ప్రభుత్వాలు అదేవిధంగా ఈ యొక్క బీసీ, రిజిస్ట్రార్, ఓఎస్డీలు వారి యొక్క కార్యాచరణ రూపొందించుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రధానమైన డిమాండ్లు ఏంటంటే హాస్టల్లో ఈరోజు శానిటైజేషన్ కరెక్ట్గా లేదు. హాస్టల్లో బాత్రూంలో నీళ్లు ఒక హాస్టల్లో దాదాపుగా ఒక ఫ్లోర్ కి 4 బాత్రూమ్ ఉంటే 2 బాత్రూంలో ట్యాపులు పనిచేయదు సరిగా. ఆదివాసీ సంఘాలు, ఆదివాసీ ప్రజా ప్రతినిధులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు, ఆదివాసీ సంఘాల నేతలు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. కేటీఆర్ తీరు జబర్దస్త్ కమిటీ షోలా కనిపిస్తుందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ రామ్మోహన్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏసీబీ విచారణకు వెళ్తూ భయంగా నటించారని, విచారణ తర్వాత బయటకు వచ్చిన కేటీఆర్ను స్వతంత్ర సమరయోధుడు అయినట్లు పార్టీ శ్రేణులు స్వాగతం పలికారన్నారు.
అంచెలంచెలుగా ఎదిగి అధిష్టాన నిర్ణయంతో సీఎం అయ్యారని తెలిపారు. నాటకాలు చేసినా ఎన్ని మాటలు మాట్లాడినా ఏసీబీ అధికారుల ముంగల నీ డ్రామాలన్నవి నడవై 4 ప్రశ్నలను 40 సార్లు తిప్పి అడిగారు అని చెప్పి అంటున్నావు. మునుముందు ఆ 4 ప్రశ్నల 40 ప్రశ్నల అన్నది ప్రజలందరూ కూడా తెలిసే రోజులు ఎంతో దూరంలో లేవు అన్న విషయాన్ని తెలియజేస్తూ కనకపు సింహాసనం మీద మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూర్చున్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక్క రోజులో వచ్చి కనకపు సింహాసనం మీద కూర్చోలే. ఒక జెడ్పీటీసీగా, ఒక ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ గా మేమంతా శాసనసభ్యులం కలిసి ఏకగ్రీవంగా అధిష్టానం అనుమతితో ఎన్నుకున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి